మిత్రమా, భయపడుతున్నావా? ఎందుకు దుఃఖిస్తున్నావు? నేను ఒంటరి అయిపోయానని దుఃఖిస్తున్నావా? నా భవిష్యత్తు మీద నాకు ఎలాంటి ఆశ లేవని కృంగిపోయావా? బాధ చేత, మనోదుఖము చేత, విచారము చేత నలిగిపోయి పరిస్థితులు ఏవి అర్థం కాక నిస్సహాయ స్థితిలో నుండి పెనుగులాడుతున్నావా? నన్ను నేను క్షమించుకోలేని ఎన్నో పాపాలు చేశానని నీ పాపముల నిమిత్తమే నువ్వు దుఃఖిస్తున్నావా? నేను ఏ పనిలో సఫలం అవ్వట్లేదని కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? నీ దేహానికి ఉన్న శక్తి బలము పోయి బలహీనముతో పడి లేవలేక కృంగిపోయావా? విశ్వాసం కలగట్లేదని ఎంత మాత్రమును విశ్వాసముల ప్రార్థనలో నిలబడలేక కృంగిపోయిన పరిస్థితి నుండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ప్రతి దినము, ప్రతి క్షణము, ప్రతి గడియ దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతున్నటువంటి స్థితిలో కృంగిపోయావా? ఓటి కుండ లాంటి పరిస్థితి నుంచి ఏకాకిగా బాధపడుతున్నానని నిస్సహాయ స్థితిలోనే ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఆగిపోయి వెనక వస్తున్న ఫరో సైన్యమును చూచి కృంగిపోయిన స్థితిలో ఉండి వాళ్ళని నడిపిస్తున్న మోషే ఏమి చేయాలో తోచలేని పరిస్థితి. ఎదురు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము చూచి అతడు విశ్వాసమును పట్టుకున్నా గాని నిలబడడానికి ధైర్యం సరిపోక ఆకాశ వైపు రెండు చేతులు చాపి నీవే నాకు దిక్కని మోషే ప్రార్థన చేసినప్పుడు మోషేతో దేవుడు మాట్లాడిన మాట, మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి అని ప్రభు మాట్లాడిన వాక్యాన్ని బట్టి, మాటను బట్టి మోషే ధైర్యము తెచ్చుకొని ప్రజలతో మాట్లాడుతున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఓరకే నిల్చుని చూడుడని. దేవుడు మనల్ని నడిపించేవాడు, ఈ లోకంలో పోషించేవాడు, ఆదరించేవాడు. బాధ చేత, విచారం చేత, మనోదుఖము చేత నీ తూర్పు విడుస్తున్నటువంటి దావీదు జీవితాన్ని తారుమారు చేసి సంతోషాన్ని నింపిన నా దేవుడు, ఇది నాన్న నీకు కలిగి ఉన్న ఏ పరిస్థితుల నుంచి అయినా సరే, నీ ప్రాణ బాధలు ఏవైనా సరే నా దేవుడు మోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. కొన్నిసార్లు నీ జీవితంలో నన్ను ఎవరూ ప్రేమించట్లేదు, నన్ను ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నా, నా బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి స్థితిలో నేను ఉండిపోయాను, నా బాధను ఇతరులకి పంచుకున్నామన్నా ఎవరు లేని స్థితిలో ఉన్నారు అని నువ్వు కృంగిపోయి చేతగాని స్థితిలో నీవు ఉన్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అను నమ్మదగిన దేవుని మాటతో నువ్వు ధైర్యం పొందుకుంటావా? నీకున్న పరిస్థితి, నీకున్న భారము, నీకున్న ఒత్తిడి, నీకున్న అప్పు, నీకున్నటువంటి అనారోగ్యకరమైన పరిస్థితి ఒక్కసారి దేవునికి అప్పగించుకుంటావా? నీ భారముని యెహోవా మీద మోపుము అన్న ప్రభు మాటను బట్టి నీకున్న ప్రతి పరిస్థితిని ప్రభుకు అప్పగించుకుంటావా? ఆయన నీ భారము తేలిక చేయడానికి సిద్ధమన్న దేవుడు. నీ పరిస్థితిని మార్చి నీ నోటను సంతోషము, నవ్వుని ఉంచి ఆయన ఆనందించే దేవుడు. నన్ను మనుషులు విడిచిపెట్టారని నువ్వు అనుకుంటున్నావమ్మ, కానీ నీ దేవుడైన నీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లను మరుచున
వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. బోధి గంతముల నుండి దేవుడు నిన్ను కోరుకున్న దేవుడు. అన్యజనులకు వెలుగుగా ఉండనట్లు నేను నియమించిన దేవుడు. రాజులను సహితము అభిషేకించగలిగిన అభిషేకము నీలో పెట్టిన దేవుడు. ఇది నాన్న నీ సేవలో, ఇది నాన్న నీకున్నటువంటి స్థితిలో, నీ విశ్వాస పరిమాణంలో, క్రైస్తవ విశ్వాస జీవిత ప్రయాణంలో నువ్వు కృంగిపోతున్న పరిస్థితులన్నిటినీ ప్రభు గమనిస్తున్నవాడు. వాటిని తేలిక చేయగలిగేటువంటి రోజులు నీకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు.